10 సంవత్సరాలు సౌదీ అరేబియాలో సువార్త ప్రకటించడానికి అవకాశం దొరకలేదు. సంఘం మౌనంగా అయిపోయింది. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన ప్రభుని సువార్త ప్రకటించడానికి ఆ దేశాలు అనుమతి ఇవ్వలేదు. ఆ బాధ నాకు తెలుసు, ఆ వేదన నాకు తెలుసు. నేను మిమ్మల్ని అవమానించాలని కాదు, మిమ్మల్ని వేధించాలని కాదు. నేను పడుతున్న వేదన నాకు తెలుసు. సౌదీ అరేబియాలో క్రైస్తవులు మీరు అడగండి, ఖతార్లో క్రైస్తవులు మీరు అడగండి, దుబాయ్లో క్రైస్తవులు మీరు అడగండి, కువైట్లో క్రైస్తవులు మీరు అడగండి. వారెవరు కూడా పబ్లిక్ గా సువార్త చెప్పడానికి వీల్లేదు ప్రియులారా. రేపు భారతదేశంలో ఒకవేళ క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం వస్తే సంఘాన్ని నడిపించే అవకాశం దొరకదు. క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించే అవకాశం దొరకదు. నేను చాలా బాధతో మాట్లాడుతున్నా, కన్నీటితో చెప్తున్నా, బాధతో చెప్తున్నా. పౌలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నా. ఒక ఇర్మియా విలిపించినట్టు విలిపిస్తున్నా. ప్రియులారా, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను సువార్త కోసం మాట్లాడుతున్నా. నేను క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచవలసిన ప్రజల గురించి మాట్లాడుతున్నా. దేవుడిచ్చిన క్రైస్తవ స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోవద్దు. 500 కోసమో 5,000 కోసమో మీరు క్రైస్తవ వ్యతిరేకులకి మీరు ఓటేసినారంటే నిజంగా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు ప్రియులారా. అది తెలంగాణలో అయినా, అది ఆంధ్రప్రదేశ్లో అయినా, క్రైస్తవ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని సపోర్ట్ చేసే ఎంపీ ఓటు వేయకండి.